బీసీవై రామచంద్రన్న నాయకత్వం వర్ధిల్లాలి. ఈనాటి మరి బీసీ మహాగర్జనకు వేలాదిగా తరలి వచ్చిన నా బీసీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు, మైనార్టీ బిడ్డలకు అందరికీ కూడా మరి బీసీవై పార్టీ తరఫున రామచంద్రన్న తరఫున మేమందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రామచంద్రన్న ఒకే ఒక్కడు పేద బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన బిడ్డ, ఉదయించే సూర్యుడు బోడే రామచంద్ర యాదవ్ అన్న మీ ఎంట మేము ఉన్నాం. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అన్ని రాష్ట్రాల నుండి మీకోసం వేచి చూస్తానన్నా. ఖచ్చితంగా ఇవాళ మన రామచంద్రన్న ఎందుకు ఈ బీసీ గర్జన, బీసీ మహాగర్జన పెట్టిందంటే, ఇవాళ బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద మరి దాడులు జరుగుతున్నాయి, చంపేస్తాండ్రు, అదేవిధంగా కబ్జా చేస్తాండ్రు, సాంఘిక బహిష్కరణ చేస్తాండ్రు. కాబట్టి బీసీలకు రక్షణ కావాలి, బీసీలకు రక్షణ కావాలనేది, బీసీల రక్షణ చట్టం తేవాలనే ఉద్దేశంతోనే రామచంద్ర యాదవ్ అన్న ఇవాళ బీసీ మహాగర్జన సభను ఏర్పాటు చేసిండు మన కోసం. ఇవాళ స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటిన బీసీల బతుకులు ఎక్కడేసిన గొంగలి అక్కడే. ఇవాళ చట్టసభకు వెళ్ళే వాళ్ళు బీసీలు ఎంతమంది, వేళ్ళ మీద లెక్కబట్టే మంది. కాబట్టి అందుకోసమనే ఆంధ్ర, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లోన బీసీలను ఐక్యంగా చేసి రాబోయే 2028-29 ఎన్నికల్లో మన రామచంద్ర యాదవ్ అన్నను సీఎంగా చేసుకునే బాధ్యత మనందరి పైన ఉన్నది. ఒక్కసారి చప్పట్ల మధ్య మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే మరి ఆయన ఎన్నో పోరాటాలు, ఒక విశాఖ ఉక్కు మరి వారికి కోసం, వారి విశాఖ ఉక్క పరిరక్షణ కోసం మరి పోరాటం చేస్తాను. అదే విధంగా ఎన్నో పోరాటాలు, వందలాది అక్రమ కేసులు పెట్టిన ఇవాళ రామచంద్రన్న మొక్కుపోని ధైర్యంతో ఇవాళ నడుస్తుండు. ఆయన వెంట లక్షలాదిగా ఇవాళ బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు మరి అందరూ కూడా నడుస్తున్నాం. మేము ఎట్టి పరిస్థితిలో నడుస్తున్నా అన్న. అదేవిధంగా బీసీ గర్జన మన అన్నది ఇంకో కోరిక. రెండోది ఏంటంటే మరి విజయవాడ, మరి అమరావతిలో మరి బీసీలకు 1000 ఎకరాలు ఇవ్వాలనేది కూడా రెండో డిమాండు. అదేవిధంగా మరి రాజకీయంగా, అదేవిధంగా మరి విద్యా ఉద్యోగాలలో కూడా మరి 44% కోసం మరి బోడే రామచంద్రన్న పోరాటం చేస్తారు. ఆ పోరాటానికి అందరం కూడా లక్షలాదిగా ఆంధ్ర, తెలంగాణ మరి బీసీలందరూ కూడా ఐక్యంగా వచ్చి ఆయనకు అండగా నిలబడి భవిష్యత్తులో ఖచ్చితంగా 2028-29 సార్వత్రిక ఎన్నికల్లో సీఎం చేసుకునే బాధ్యత మన అందరిదని కోరుకుంటూ, జై బీసీ, బీసీల ఐక్యత. థ్యాంక్ యూ సార్. శ్రీ కిల్లో రంగారావు గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. శ్రీ సురేష్ గారు ఉన్నట్టు క్లుప్తంగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సోమా గోపాల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు సోమా గోపాల్, ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం. ఈరోజు ఈ సభా వేదిక చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది, కానీ చిన్న బాధ కూడా ఉంది. బీసీ సోదరులు ఈరోజు 2 రాష్ట్రాల నుంచి కదిలుంటే
అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రోడ్లు మొత్తం బంద్ అయ్యి ఉండేటివి. కానీ వీళ్ళు ఎక్కడ దానుకుంటారో ఇంకా తెలియడం లేదు. ఓసీ పార్టీలకి జెండాలు కట్టేదానికే పుట్టారా ఈ బీసీలు? ఇంకనైనా మేలుకోండి బీసీ సోదరులారా, ఎస్టీ ఎస్సీ మైనార్టీలు. ఆ ఓసీ పార్టీల్లో జెండాలు కట్టేదానికి కాదు, మీరు మీకు దండాలు పెట్టేదానికి వస్తున్నారు. వాళ్ళు ఎందుకు వస్తున్నారో ఒక్కసారైనా మీరు కూడా గుర్తు చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఏసీ కారుల్లో తిరిగే వాళ్ళంతా వచ్చి మన ఇంటికి దండం పెడుతున్నారంటే మన ఓటుకి ఎంత భయంకరమైన ఆయుధమో చూడండి. మన ఓటుని వాళ్ళు కొనుక్కొని రాజధికారంలో కూర్చొని మనల్ని బానిసలు చేస్తున్నారు. ఇకనైనా మేలుకోండి ఓ బీసీ సోదరులారా, రండి, కదలి రండి. రామచంద్రయ్య గారి నాయకత్వంలో పనిచేయండి. మీ భవిష్యత్తుకి మీరే బాటలు వేసుకోండి. జై హింద్. థ్యాంక్ యూ అండి. నర్రావుల శ్రీనివాసరావు. ఇక్కడికి విచ్చేసిన బీసీ కుటుంబ సభ్యులకు, పెద్దలకు, మనకి ఈరోజు ఈ వేదిక ద్వారా మనందరినీ ఒక చోటుకి చేర్చిన బోడే రామచంద్ర యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బీసీ సింహగర్జనను అనౌన్స్ చేసే ముందు బోడే రామచంద్ర గారు ఏమన్నారంటే ఒకే ఒక మాట అన్నారు, అది బీసీ స్వాతంత్రోద్యమానికి ఇది నాంది అని పిలుపునివ్వటం జరిగింది. అదే పిలుపు మేరకు ఈరోజు వేలాది మంది, లక్షలాది మంది ఇక్కడికి తరలిరావటం చూస్తుంటే మన ఐక్యత, మన అధికారం, మన ఆత్మగౌరవ నినాదంతో ఈరోజు బీసీవై పార్టీ ఇచ్చిన పిలుపుకి మీరందరూ రావటం చాలా సంతోషంగా ఉంది. ఒకే ఒక మొక్క చెప్తాను. ఈరోజు ఈ సభా ప్రాంగణానికి వచ్చిన మీ అందరికీ కూడా మూడే మొక్కల్లో చెప్పడం జరిగింది. మన బీసీలు ఐక్యతగా ఉండరు కాబట్టే మనం విచ్ఛిన్నమవుతున్నామనే ఉద్దేశంతో మనందరం ఐక్యతగా ఉందామనే, ఐక్యతగా ఉంటే, మన ఆత్మగౌరవంగా ఉంటే అధికారం మనదే అని చెప్పడానికే మూడే మూడు మొక్కల్లో మనకి సింపుల్గా చెప్పడం జరిగింది. అలాంటి ఒక బీసీ విప్లవానికి నాంది పలికిన బీసీ విప్లవకారుడు బోడే రామచంద్ర యాదవ్ అన్నకి జై. బోడే రామచంద్ర యాదవ్ అన్నకు జై. బీసీ విప్లవకారుడు బోడే రామచంద్ర యాదవ్ అన్నకు జై. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కాయితి వెంకటరమణ గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు కాయితి వెంకటరమణ, శ్రీకాకుళం నుంచి అండి. ఈరోజు బీసీ నినాదం ఇంత బలంగా వినిపిస్తుందంటే దానికి ఏకైక నాయకుడు రామచంద్ర యాదవ్ గారు అని చెప్పగలను. ఎందుకంటే దశాబ్దాల కాలంగా ఇంతటి ఉద్యమం కానీ, ఇంతటి ఉప్పెన కానీ దశాబ్ద కాలంగా మనం చూడలేదు. ఎందరో మా బీసీ నాయకులు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉద్యమాలు చేశారు. ఇటువంటి ఉద్యమం ఏ నాయకుడు చేయలేదనేది ప్రజలందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే చేసే నాయకుడిలో చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి ఉన్న నాయకుడు చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయని మనకు తెలుస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మనం అందరం కూడా రామచంద్ర యాదవ్